ఇక బట్టి విక్రమార్క ఆయన కృషి మీద ఉన్నాడు. ఇక రాష్ట్రంలో ఎస్సీలో 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లను వర్గీకరించాలని జస్టిస్ అఖ్తర్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ అఖ్తర్ కమిషన్కి చట్టబద్ధత లేదు అంటున్నా. ఏదైనా ఎస్సీ కమిషన్లు రాష్ట్రాల్లో మోసం చేయాలనుకున్నా, మంచి చేయాలనుకున్నా, ఏమైనా చేయాలనుకుంటే నేషనల్ ఎస్సీ కమిషన్ సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు చేయాలి. అట్లా సంప్రదింపుగా చేసింది కాబట్టి అఖ్తర్ కమిషన్ గుబా, అది అంతే సంగతి. శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అబ్బా, నిజంగా బట్టి విక్రమార్క మాల జాతిలో ఉట్టడము మాలలు చేసుకున్న పాపమయ. నువ్వు నిజంగా పదవుల కోసం ఇంత పాకులాడతావని, బతుకు తెరువు కోసం ఇట్లా జీవిస్తావని, రాజ్యాంగం చదవకుండా ఒక అటు రాజ్యాంగానికి తూట్లు పొడిచే వ్యక్తిగా నువ్వు ఉంటావని మేము ఊహించలేదు అంటున్నా. ఏం పదవి వస్తే అంత జీవితం ఏం లైఫ్ లాంగ్ బతారా? ఎట్లా చాలా మందికి పదవులు వస్తాయి, ప్రజలతోనే ఉంచిపించుకుంటారు. అలాంటి జాబితాలో మీరు ఉండొద్దని నేను కోరుకుంటున్నా. బాబ్బా, ఏమి ఇంత జంకు లేదు, బొంకు లేదు, అసలు ఏమీ లేదు. పాడు చేసిరుగా రాష్ట్రాన్ని. మీరు ఏం చేస్తారో చూద్దాం ఇక.